గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జీవీఎంసీ పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ సైట్ కానివ్వండి, అదేవిధంగా జిందాల్వార్ ఆధ్వర్యంలో నడుస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ఈ రెండింటిని కూడా సందర్శించడానికి గౌరవ కమిషనర్ కేతన్ గారితో కలిసి ఇంకా ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. 5 కార్పొరేషన్స్, యుఎల్బీస్ మరి ఈ అవార్డ్స్లో, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో వివిధ కేటగిరీల్లో స్థానం సంపాదించుకోవడం అనేది నిజంగా కూడా గర్వకారణం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ అభియానికి ఒక రకంగా మరొక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు మారిపోయి ఈ ఉద్యమానికి ఆయనే సారథ్యం వహిస్తున్నారు. దాని యొక్క ఫలితాలు మనకి ఇప్పుడిప్పుడే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా జీవీఎంసీ విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో మినిస్టీరియల్ అవార్డు, స్పెషల్ కేటగిరీ అవార్డుని దక్కించుకోవటం అనేది నిజంగా అభినందనీయం. మరి అవార్డు సాధించడంలో పాత్ర పోషించినటువంటి జీవీఎంసీ అధికారుల బృందం మొత్తానికి, గౌరవ కమిషనర్ గారికి, వారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మరి సిఎంఓహెచ్ గారు కానీ, ఏఎంఓహెచ్ గారు, ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్టం యొక్క ఫలితమే ఈ రోజున జాతీయ స్థాయిలో జీవీఎంసీకి ఈ అవార్డు దక్కటం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మినిస్ట్రియల్ అవార్డు స్టేట్ లెవెల్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి అవార్డు దక్కింది. మరి కేతన్ గారు గతంలో రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసి ఇక్కడికి రావటం, కాబట్టి కార్పొరేషన్లు అయితే అత్యుత్తమ పనితీరు కనపరుస్తాయో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో వారందరినీ సూపర్ లీగ్లో పెట్టడం జరిగింది. మరి 10 లక్షల పైబడి జనాభా కలిగినటువంటి కార్పొరేషన్ సూపర్ లీగ్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి స్థానం దక్కింది. 3 నుండి 10 లక్షల కేటగిరీలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి స్థానం దక్కింది. అదేవిధంగా 50,000 నుంచి 3 లక్షలు ఆ పైన ఉన్నటువంటి కేటగిరీలో తిరుపతికి స్థానం దక్కింది. ఈ రకంగా సూపర్ లీగ్లోకి 3 కార్పొరేషన్స్ మన రాష్ట్రం నుంచి ఎంపిక కావటం కూడా గర్వకారణం. విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఆ విధంగా మొత్తం 5 మున్సిపల్ కార్పొరేషన్స్కి మంచి గౌరవం దక్కింది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో. మరి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ ఘనత దక్కుతుంది. ఎందుకంటే స్వచ్ఛత అనేది ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే అది సాధ్యం. కాబట్టి మరి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, మరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సహకరించారు. అది హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో శానిటేషన్ మెయింటైన్ చేయడంలో వారి భాగస్వామ్యం కానివ్వండి, ఇంకా అనేక విషయాల్లో వారు అధికారులకు సహకరించడం వల్లే మనం ఈ ఘనత సాధించాం. కాబట్టి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సారథ్యంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మా పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా కృషి చేస్తుందని చెప్పి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.